మన లైఫ్లో మనం చాలా మందిని కలుస్తాం, కానీ అందరితో కంఫర్ట్గా ఫీల్ అవ్వం. కొంతమందితో మాట్లాడితే మైండ్ కామ్ అవుతుంది, ఫేక్గా బిహేవ్ చేయాల్సిన అవసరం అనిపించదు. ఋగ్వేదంలో అలాంటి బాండ్కి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ పేరు మిత్రాదిత్య. వెల్కమ్ టు టైమ్లెస్ విత్ జాస్మిన్ అండ్ దిస్ ఇస్ వేద సిరీస్ ఎపిసోడ్ 10 మిత్రాదిత్య. చాలా మంది మిత్ర అంటే సింప్లీ ఫ్రెండ్షిప్ అని అనుకుంటారు, కానీ ఋగ్వేదంలో మిత్ర అంటే ట్రస్ట్ని ప్రొటెక్ట్ చేసే ఫోర్సు, పీపుల్ మధ్య హార్మోని మెయింటైన్ చేసే ఎనర్జీ. అంటే మన వర్డ్స్లో ఆనెస్టీ ఉండడం, మన ప్రజెన్స్ వల్ల ఇంకొకరు సేఫ్గా ఫీల్ అవ్వడం, టెంపరీ కనెక్షన్ కన్నా జెన్యున్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ అవ్వడం. అండ్ హానెస్ట్లీ ఇది ఇంట్రస్పెక్ట్ చేస్తే ప్రజెంట్ జనరేషన్కి చాలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కన్వర్జేషన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ క్లారిటీ తక్కువ, కనెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ట్రస్ట్ చాలా రేరు. మేబీ అందుకే ఋగ్వేదం మిత్రం లైట్తో కనెక్ట్ చేసింది. బికాస్ జెన్యున్ పీపుల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయరు, క్లారిటీ ఇస్తారు. ఋగ్వేదం మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది, నువ్వు పీపుల్ లైఫ్లో టెంపరీ ఇంట్రడక్షనా లేక పీస్ఫుల్ ప్రెజెన్సా? బికాస్ సమ్ టైమ్స్ ఒక ఆనెస్ట్ పర్సన్ మన లైఫ్లో ఉండడం ఇట్ సెల్ఫ్ హీలింగ్ అవ్వచ్చు. మేబీ అదే మీ యాక్చువల్ ఎసెన్స్.